అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎస్పీడీసీఎల్ మన ఎస్సీ గారు వాళ్ళ టీం అంతా రావడం జరిగింది, బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. కర్నూలులో సంబంధించిన డెవలప్మెంట్స్ ఏం చేయబోతున్నాం అనేది. ఏదైతే నేను ఇంటింటికి ప్రచారం చేసినాడు, భరోసా యాత్ర చేసినప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ ముందు, అప్పుడు నేను ఇనిండేది చూసిండే ఇష్యూస్ కూడా ఎస్సీ గారితో డిస్కస్ చేయడం జరిగింది. సో దాని భాగంగా ఒకటి వచ్చి ఓల్డ్ టౌన్లో ఎస్పెషలీ ఈ వర్షాలు పడినప్పుడు షార్ట్ కావడము, పోల్స్ నుంచి షార్ట్ అవుతా ఉంది సార్, కరెంటు కొడుతూ ఉంది, చాలా ఇష్యూస్ చెప్తూ ఉంటారు. దాన్ని సార్తో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ ఇమీడియట్లీ దాదాపు ఒక 1.5 crore ఆ వర్క్స్ టేకప్ చేయడం జరిగింది. ఇంకా ఒక 3 crores అండ్ ఆర్డ్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎస్టిమేట్ చేశారు. మన వాళ్ళతో కూడా, అంటే అక్కడ ఉండే కార్పొరేటర్లు, ఇన్ఛార్జెస్, బూత్ ఇన్ఛార్జెస్తో కూడా డిస్కస్ చేసి ఇంకా ఎక్కడెక్కడ ఓల్డ్ టౌన్లో స్పెసిఫిక్లీ ఎలక్ట్రికల్ది సంబంధించింది ఏవే ఉన్నాయో లిస్ట్ డౌన్ చేసి వాళ్ళ టీంతో కూడా మాట్లాడి అది సార్ట్అవుట్ చేయాల్సిన టాప్ ప్రయారిటీ ఉంది. ఎస్పెషలీ పవర్ క్లీన్, నీట్ పవర్ వితౌట్ ఎనీ యాక్సిడెంట్స్ రావాలంటే ఇది సార్ట్అవుట్ చేసేది ఉంటుంది. కాబట్టి వీఆర్ గివింగ్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఇంకొకటి వచ్చి ఇప్పుడే సార్ చెప్పినట్లు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ మధ్యనే 4-5 గంటలు పవర్ పోయిందని చెప్పారు. బట్ యాక్చువల్ ప్రాబ్లం వచ్చి ఎస్పీడీసీఎల్ది కాదు. ప్రాబ్లం వచ్చి అక్కడ ఇంటర్నల్ ప్రాబ్లం ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇష్యూస్ ఉన్నాయి, అంటే సరైన మెయింటెనెన్స్ లేక, సరైన ఎప్పటికప్పుడు ఏం ఇష్యూస్ ఉన్నాయో చూసుకొని దాన్ని మెయింటెనెన్స్ చేయలేకపోవడంతో అది ఇష్యూ పెరుగుతూ పోతుంది. అందుకనే మన దాదాపు 4 to 5 hours పవర్ ప్రాబ్లం వచ్చడం జరిగింది. సో టాప్ ప్రయారిటీగా ఆల్రెడీ వాళ్ళ దగ్గర, వీళ్ళ సార్ దగ్గర ఉండే టీమ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళతో ఉన్నారు కాబట్టి నేను సార్కి చెప్పడం జరిగింది. ఇమీడియట్లీ రివ్యూ చేసి ఏం కావాలో దాని బడ్జెట్కి ఐదర్ ఏపీ ఎస్పీడీసీఎల్ నుంచి చేస్తామా, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి రివ్యూ చేస్తామా, బట్ ఫస్ట్ టెక్నికల్గా ఏమేం చేయాలనేది అరైవ్ కావాలా. అది అరైవ్ అయ్యేదానికి సార్ వర్కౌట్ చేసి చెప్తానన్నారు. ఇమీడియట్గా అది సార్ట్అవుట్ చేసి వీ హ్యావ్ టు రెక్టిఫై. లేదంటే ఎప్పుడు పవర్ పోయినా మనం ఏమనుకుంటామంటే మనకు పవర్ రాలే డిపార్ట్మెంట్ నుంచి అనుకుంటారు, బట్ ఇంటర్నల్ ప్రాబ్లం ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో. సో అది రెక్టిఫై చేసేది చాలా ఇంపార్టెంట్. ఐల్ గివ్ అట్మోస్ట్ ప్రయారిటీ. వార్ ఫుడ్ బేసిస్లో అది ఇమీడియట్గా కంప్లీట్ చేయాలా, లేదంటే ఏమాత్రం పొరపాటునైనా అక్కడ లైఫ్స్ చాలా మంది ఉంటాం కాబట్టి వీ కాంట్ టేక్ రిస్క్. అది ఒకటి ఇమీడియట్గా సార్ట్అవుట్ చేసే దిశలో ఉంటాం. ఇది కాక మనకి వర్షాలు పడినప్పుడు కానీ ఇది చెట్లు పడడము అండ్ ఇష్యూస్ ఉన్నాయి. సో దానికి కూడా డెవలప్మెంట్ యాక్టివిటీలో ఆల్రెడీ స్టార్ట్ అయింది. పోల్స్ పెద్దవి తీసుకొని అది క్లీన్ పవర్ వచ్చేలాక ఇష్యూస్ లేకుండా ఉండేదానికి ఆల్రెడీ సార్ ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఇంకా నెక్స్ట్ 2-3 monthsలో వెంకటరమణ కాలనీ సైడ్ నుంచి వీ విల్ బీ బిల్డింగ్ టవర్స్, పెద్ద టవర్స్ వస్తాయి కాబట్టి ఆ ఇష్యూ కూడా కొద్దిగా తగ్గిపోవచ్చు అని ఫ్యూచర్లో ఉంటుంది. ఇంకా ఏమైనా ఉన్నా కూడా వీ విల్ క్లీన్ దట్ ఆల్సో. ఇంకేమైనా మీకు క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఇప్పటికైతే ఇది బ్రీఫింగ్ ఈరోజు మాట్లాడింది. ప్రజెంట్ ఇది మెయింటెనెన్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్, మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా నీట్గా జరుగుతోంది. దెర్ ఈజ్ నో ఇష్యూ అన్నారు ఎస్సీ గారు. సో దెర్ ఈజ్ దాంట్లో ఏం ఇష్యూ లేదు. ఓన్లీ థింగ్ కొన్ని డెవలప్మెంట్ వర్క్స్, కొద్దిగా హాస్పిటల్ది ప్రయారిటీ, టాప్ ప్రయారిటీ అలా ఓల్డ్ టౌన్ సంబంధించింది. ఈ పోల్స్ది మాత్రం ఖచ్చితంగా రెక్టిఫై చేస్తూ ఆ డ్రెస్సింగ్ చేసేది ఉంటుంది. కేబుల్స్ ఎట్లా పడితే అట్లా ఉన్నాయి, చెయ్యి అందుతే కూడా పవర్ 33 kV ఉండొచ్చు, 11 kV లైన్స్ ఉండొచ్చు. సో ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. అది ఒకటి సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటుంది. ఇంకోటి కూడా మన వాటర్ వర్క్స్ దగ్గర ఒక 10 cents కానీ ఇస్తే 33 kV సబ్స్టేషన్ అరైవ్ అయినాము అంటే కర్నూలుకి ఇంకా పర్ఫెక్ట్ క్లీన్ పవర్ ఇచ్చేదానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి అది కూడా ఒకటి డెవలప్మెంట్లో అది కూడా ప్లాన్ చేస్తాం. అది కూడా మున్సిపాలిటీతో మాట్లాడి ఒక 10 cents ఐడెంటిఫై చేసి పవర్ మినిస్టర్తో పుష్ చేసి అది కూడా తొందరగా శాంక్షన్ చేయించే దాంట్లో విల్ వర్కౌట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.